తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీనికి ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులు చలి తీవ్రతను మరింత పెంచుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలు వేసుకుని చలిపుల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయాయి. మైదానం కంటే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా క్షీణిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరో 5-6 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగడమే కాక చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం అంటే సహజంగా రాత్రివేళ చలి వణికిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. కానీ కొన్నాళ్లుగా రాత్రే కాదు పగలు కూడా చలి వెంటాడుతోంది. పెథాయ్ తుఫాన్ తర్వాత ఈ పరిస్థితి మరింత పెరిగింది. ఉత్తరాదితో పాటు వాయువ్య భారతదేశంలోనూ చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయికి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శీతగాలులకు తోడు వాతావరణంలో వచ్చిన మార్పులతో ఆదిలాబాద్ ఏజెన్సీ చిగురుటాకులా వణికిపోతోంది. 2 రోజుల క్రితం వరకు సాధారణ ఉష్ణోగ్రతలే ఉన్నా పరిస్థితిలో మార్పు రావడంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట దాదాపు 6 సెంటీగ్రేడ్లకు టెంపరేచర్ పడిపోయింది. దీంతో జనం చలితో వణికిపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. గంటకు చలి తీవ్రత పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో జనం అంతా గజగజ వణికిపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా చలిమంటలే కాగుతున్న పరిస్థితి, చలిమంటలతో సేద తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే నిన్నటి నుంచి తీవ్రంగా వీస్తున్న శీతల గాలులకు తోడు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఈ గాలుల వల్ల ఆదిలాబాద్ జిల్లా జనం ఒక్కసారిగా వణికిపోతున్నారని చెప్పొచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతల్లో దాదాపు నిన్న మొన్నటి వరకు 13, 14, 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే తాజాగా మాత్రం దాదాపు 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు చెప్పడం జరిగింది. ఒక్కసారిగా అంత పెద్ద మొత్తంలో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు తర్వాత చిన్నపిల్లలు అయితే తట్టుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, వృద్ధులు కావచ్చు తర్వాత మధ్య వయస్కులు సైతం ఎముకలు కొరికే చలి పట్టి పీడిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ చలిమంటలు కాగుతున్న వాళ్ళని చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు కావచ్చు తర్వాత వృద్ధులు అన్ని ఏజీ గ్రూప్లకు సంబంధించిన వాళ్ళంతా చలికి వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా స్కూల్లోకి వెళ్లే పిల్లలతో పాటుగా బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్న పరిస్థితి. వామ్మో చలి అంటూ బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు కొంతమంది ఉన్నారు అందుబాటులో, వాళ్ళతో మాట్లాడించే ఏంటి ఎలా ఉంది చలి అసలు ఇన్ని రోజులతోటి పోలిస్తే ఈ రోజు ఎందుకు ఇంత ఒక్కసారి? ప్రస్తుతం ఆదిలాబాద్లో దాదాపుగా 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, చలి విపరీతంగా 6 గంటలకే సాయంత్రం 6 గంటలకే అందరూ కూడా దాదాపుగా ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ ఆదిలాబాద్లో దాదాపుగా 5-6 డిగ్రీలకు పడిపోయింది ఉష్ణోగ్రత. ముఖ్యంగా చిన్నపిల్లలైతే స్కూల్కు రాగానే ఎక్కడ బయటకు తిరిగే పరిస్థితి లేదు. వృద్ధులైతేనేంది పిల్లలైతేనేంది ఈ చలికి గత 3 రోజుల నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మంట కావడం అయితేనేంది, వెచ్చటి దుస్తులు ధరించడం అయితేనేంది, ఈ విధంగా ఆదిలాబాద్లో ఉండే పరిస్థితి ఉంది. ఓకే, ఇది వీళ్ళ అభిప్రాయం. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరూ మంటగాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది మంటలు అంటే చలి మంటలు కాచుకుంటూ సేద తీరుతున్న పరిస్థితి కొంతమంది ఉన్నారు. చెప్పండి ఎట్లా ఉంది? చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. నిన్న అంటే 1 డే 2 డేస్ కింద తగ్గింది. మళ్ళీ ఇప్పుడు నిన్న నుంచి బాగా చలి తీవ్రత ఎక్కువ ఉంది. ముసలాళ్ళు చనిపోతున్నారు బాగా మంది. బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. స్కూల్కి వెళ్ళాలంటే బాగా జరుగుతున్నారు. పొద్దున లేవాలంటే ఇబ్బంది పడుతున్నారు అందరూ. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఇట్లా వెళ్తే 11 అవుతున్నది, ఇట్లా వెళ్తే 5 అవుతున్నాయి. తొందరగా పొద్దు అవుతున్నాయండి. చలి బాగా తీవ్రత ఎక్కువ ఉన్నది. దుస్తులు ధరించుకొని
వెళ్ళడం జరుగుతుంది. బాగా కష్టంగా ఉంది. ఏదో పొలంలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఏమో చలిమంటలు కాసుకుంటూ సేద తీరుతున్నామని అంటున్నారు. కొంతమంది ఉన్నారు వాళ్ళతో మనం कैसा तेलुगु नहीं आता हूँ। कैसा कैसा देखो बहुत सर्दी हो रही है, बच्चों को भी छोटे छोटे बच्चों को स्कूल में जाने के लिए बहुत से प्रॉब्लम्स हो रहे हैं और ये 2 दिन से तो बहुत ज़्यादा सर्दी हो रही है यहाँ पे आदिलाबाद में। ఇది వాళ్ళు చెప్తున్నది. అయితే 2 రోజులుగా చూసుకున్నట్లయితే చలి తీవ్రంగా ఉండడంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే గతంతో పోలిస్తే అంటే 3-4 రోజుల క్రితం వరకు ఒక విధంగా కనిష్ట ఉష్ణోగ్రతల్లో కొంచెం ఇంక్రీజ్ అయినప్పటికీ ఈ 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే 6 సింగిల్ డిజిట్కి పడిపోవడం, జనం అయితే గజగజ వణికిపోతూ భయపడుతూ పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మరింత తగ్గే అవకాశం ఉందని అధికారుల ద్వారా సమాచారం అయితే అందుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ ఆదిలాబాద్.